అజంజాహి మిల్ స్థలం అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం మరియు కలెక్టర్ తగు చర్యలు తీసుకొని వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ కార్మిక భవనంపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి మాట్లాడిన మాటలలో స్పష్టత లేదని మండిపడ్డారు. కార్మికుల స్థలంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూల్చారు, మళ్ళీ బేరం కుదిరింది అని ఇబ్బంది పెడతలేరా, మరీ కార్మిక భవన్లో కొబ్బరికాయ కొట్టారు, బేరం కుదరలేదా, లేదా ప్రతిపక్షాలు ప్రజల నుండి వ్యతిరేకత ఉందని పక్కకు పెడుతున్నారా? అజంజాహి మిల్ స్థలంలో కార్మికులు ఎలాంటి చిన్న మోసం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. 100% కార్మికుల యొక్క స్థలము అజంజాహి మిల్లు స్థలం సుప్రీంకోర్టులో గెలిస్తే చిక్కుడు ప్రభాకర్ వాళ్ళ అడ్వకేటు కార్మిక నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళదొక 5 మెన్ కమిటీ ఉంటే ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడి వాళ్లకు కుడా ప్లాట్లు ఇచ్చి ఇక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు కూడా అజంజాహి మిల్లు కార్మికుల కోసమే నువ్వు సగం ఫంక్షనాలు ఇస్తా అని నీ జోలికి వెళ్ళి ఇస్తా అని మాకేం అవసరం లేదు, మీ దాన ధర్మాలు అవసరం లేదు. గతంలో మీరు ఇక్కడ 5 ఏళ్ళు చేసిళ్ళు, మీరు చేసిన దానాలు తెలుసు, ధర్మాలు తెలుసు, చాలా కూడా తెలుసు. కాబట్టి అది కార్మికుల స్థలము, ఖచ్చితంగా ప్రభుత్వము దాని మీద సరైన నిర్ణయం తీసుకొని కార్మిక భవనం కట్టాలన్నది మా ప్రత్యేక డిమాండ్. మాది ఈరోజు ఎవరైతే పూజల కూర్చొని చేసిల్లో చాలా అమాయకులు వారు, ఏం తెలియదు పాపం, ఏలు పెడితే గొరకొరు, ఎన్న పెడితే చీకరు, గంత అమాయకులు వాళ్ళు పాపం. ఓసీటీకి ఉన్న కార్మికుల భవనం యొక్క స్థలము వివాదాస్పదంగా ఉండి పోయిన ఎన్నికల ముందు మీరే ఛాతి గుద్దుకొని మాట్లాడిన వాళ్ళు, నిందలు వేసే ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎవరైతే కార్మికులకు ద్రోహం చేయాలని ప్రయత్నం చేసిండో ఆ వ్యక్తితో స్వయంగా పోయి ఈరోజు మాకు తెలియదని చెప్పి 2 రోజుల బట్టి ఏం డ్రామా నడుపుతాలో మాకు తెలియదా? మాకు తెలుసు ఖచ్చితంగా. కార్మికులు ఇళ్ళలో తిరిగి ఇవాళ పొద్దున వీళ్ళ తాబేదారులందరూ కూడా పోయి కార్మికులు ఎవరు రండి 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 సార్ వస్తాడు, మాట్లాడాలి, మీరు ఉండాలి, చెయ్యాలని చెప్పి ఒక డ్రామా కంపెనీ నడిపి ఇవాళ చెప్పడంలో కూడా అస్పష్టత ఉంది. స్థలం అంటే గవర్నమెంట్ అయితే వీళ్ళకు ఫంక్షన్ హాల్ కట్టిస్తాడంట, గవర్నమెంట్ కాకుంటే సగం వారు డబ్బులు ఇచ్చైనా కానీ తీసుకొని కట్టిస్తారంట. అంటే ఒక స్పష్టత లేని ఆలోచనతో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు ప్రభుత్వంలో ఉన్నా, నీకు అన్నీ తెలిసినా, అన్నీ చేసినా కానీ ఇవాళ నిన్ను సూటిగా అడుగుతానని నేను, వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూలగొట్టిందో, బేరం కుదిరిందని మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తలేరా? మరి ఇక్కడ పోయి కొబ్బరికాయ కొట్టిళ్ళు, ఇక్కడ బేరం కుదరలేదా? లేక ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేకత వస్తుందని పక్కకు పెడతాలా, లేకుంటే ఈ వ్యతిరేకత ఉన్న సమయంలో మభ్యపెట్టి దూరం సాగించే ప్రయత్నం చేస్తారు? నీకే ఆయనతో చనువు లేకుంటే వర్ణం ఎందుకు కూలగొట్టిళ్ళు, ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు, ఎవరికి తెలియదు. అది బేరం కుదిరింది కాబట్టి అది నడుస్తారు. నేను కోరేది ఏంటంటే భూ కబ్జాలకు ఎవరు పాల్పడతారు, కబ్జాలు ఎవరి నాయకత్వాన జరుగుతాడు, ప్రజలు నిలదీసే వరకు విడ్రా అవుతున్నారు. ఏం సంస్కృతిది? ప్రభుత్వం ఉందా లేదా? ముఖ్యమంత్రి దీన్ని పరిశీలిస్తలేదా? రెవెన్యూ మంత్రి పరిశీలిస్తలేదా? ఈ నియోజకవర్గంలో వాళ్ళే అన్ని చేస్తారు, వాళ్ళే సమాధానాలు చెప్తారు, వాళ్ళే మంది మీద నిందలేస్తా అంటారు.